కాబట్టి మనలో ఉన్న దేవునికి అయిష్టమైన వాటన్నిటిని కూడా తొలగించకపోతే నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తివి కాదు. ఫలితంగా నీలో ఉన్నటువంటి దాన్ని దేవుడు కాల్చివేసే పరిస్థితి తెచ్చుకోవద్దు. అక్కడ శద్రాక్, మేషాక్, అబేద్నెగో అని ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తే వాళ్ళు పవిత్రులు కనుక, దేవునికి ఇష్టమైన వాళ్ళు కనుక అగ్ని వాళ్ళను కాల్చలేకపోయింది. ఒకవేళ నిన్నే కనుక అగ్నిగుండంలో వేస్తే నువ్వు అపవిత్రుడు అయితే, నీలో అపవిత్రత ఉంటే, నీలో అన్య ఆచారాలు ఉంటే కాలిపోతావు. జాగ్రత్త. కాలిపోవా? శద్రాక్, మేషాక్, అబేద్నెగో అనేటువంటి వాళ్ళు పవిత్రులు, దేవుని యందు బలమైన విశ్వాసం గల వాళ్ళు, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని ఆయన కొరకు కనిపెట్టుకున్నటువంటి వాళ్ళు. అందుకే అగ్ని వాళ్ళని కాల్చలేకపోయింది. ఒకవేళ నువ్వు దేవునికి అయిష్టంగా జీవిస్తే ఆ అగ్నిగుండంలో నువ్వే వేయబడితే కాలిపోతావు. ఆయన రాడు, నీ మధ్యకు ఆయన రాడు.